హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మహేందర్ విలేజ్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో ఈరోజు మన వీడియో ఏంటంటే సక్సెస్ఫుల్గా 8 రోజులు అయితే వినాయక చవితి కంప్లీట్ చేసేసినాం. సో ఈరోజు 9th డే అనమాట. మా వినాయకుని నిమజ్జనం ఈ రోజే. 9 రోజులు మంచిగా పూజలు చేసి ఆటపాటలతో ఎంజాయ్ చేసినాం. చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఈసారి అయితే. ఈరోజు 9th డే వినాయకుని నిమజ్జనం అయితే ఈరోజే. చిన్నప్పటి నుంచి ఇంతే, వినాయక చవితి వస్తుందంటే మనకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. బట్ అయిపోతుందంటే కూడా అంతకన్నా ఎక్కువ బాధగా ఫీల్ అవుతాం. బట్ తప్పదు కదా, అట్లనే ఉంచుకోలేం కదా, ఖచ్చితంగా నిమజ్జనం చేయాల్సిందే. సో ఈరోజు అయితే మా సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి అనేది అయితే ఈ వీడియో చాలా గ్రాండ్గానే చేస్తున్నాం. సో టోటల్ వ్లాగ్ ఈ వీడియో అయితే మనకి ఈ సంవత్సరం లాస్ట్ వీడియో వినాయక చవితికి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోని అయితే మొత్తం చూడండి. మొత్తం క్లీన్ చేస్తారు బాణన్న ఇట్లా, ఆ రోజు అన్న ఇట్లా ఆల్రెడీ మా స్పీకర్లు అన్నీ తీసేసినాం. అబ్బా అవి తెచ్చినప్పటి నుంచి అసలు ఆల్రెడీ ఎత్తినాం అసలు దాన్ని. గణపతి గుళ్ళు ఉన్నదా, పాత పూలు తీసేసి కొత్త దాని వేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ప్రసాదం కోసం పులిహోరను అయితే తయారు చేస్తున్నాము అందరం కలిసి. ఇంకా పులిహోర తయారు చేయడం అయితే అయిపోయింది. 2 భవన్లను అయితే నింపేసినాము. ఇదంతా కూడా రాత్రి గణేశుని దగ్గరికి వచ్చే వాళ్ళందరికైతే పంచుతాం అన్నమాట. బాగా జెండాలు కడుతుండు. హలో గైస్, ఇప్పుడైతే మేము మా వినాయక చవితికి ఆ లేడీస్ కి అందరికి కోలలు వంచుతున్నాం. ఇప్పుడు ఈ 30 జాతర కోలలు తెచ్చినాం. పోయినసారి 30, ఇప్పుడు 30 తెచ్చినాం. ఇక మా బాగా నాగమామం చేస్తుండే అంతా పేరు రాసుకో. కోలలు వస్తున్నాము అందరికి. ఈ కోళ్ళు ఇస్తారా? బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్ కోలలు వంచేది చూపిస్తాం మిగతాది. DJ Shabir. गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्करीशिनीं ईश्वरीकं सर्वभूतानां त्वां यहोपक्वेश्व्यं गन्धान् धारयामि. వేసి నమస్కారం. అక్షదై పుష్పదై పూజయామి. పూలు పెట్టేసి సకుటుంబస్య సబాంధవస్య అక్షతలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. మీరు కూడా అందరు మీ గోత్ర నాన్న పేరు, అమ్మ పేరు, మీ పేర్లు మనసులో నమస్కారం చేసుకోండి. శరణం భజే భజే శరణం భజే భజే. జై జై శక్తి యుక్తులిటు సిద్ధి గణపతి జయ హో. సై సై నట్టు వాంగముల నాట్య గణపతి సాహో. విఘ్నరాజని విభ్రమణత్తల వీధి వీధిలో దిల్లానా. భక్తుల పైన బడాలి జల్లుల బాణ.
పైకి రారా సత్యం గ్రహించి ధర్మం ధరించి న్యాయం జయించనీరా చెడిన పుటమిపై యువకయముడిపై చెడుగుడాడుటకు రారా లోక కంటకుల గుండెలు అదిరే మృత్యు గంటలు వేరా శరణం పలుగురాళ్ళ పాడుగది పచ్చమ్మగుళ్ళు అవి గడుగుల కంటే ఆ కంచె సేల నిలబడి కాలు వక్కయ్యో నాపై పాట పడయ్యో పలుగురాళ్ళ పాడుగది పచ్చమ్మగుళ్ళు అవి గడుగుల కంటే ఆ కంచె సేల నిలబడి కాలు వక్కయ్యో నాపై పాట పడయ్యో పలుగురాళ్ళ పాడుగది పలుగురాళ్ళ పాడుగది పలుగురాళ్ళ పాడుగది పచ్చమ్మగుళ్ళు అవి గడుగుల కంటే ఆ కంచె సేల నిలబడి కాలు వక్కయ్యో నాపై పాట పడయ్యో అరే కాకతీయ కోటమి కొయిలకు సింగి అది రమ్మని కోరింది కొయిల పాట కొంత పాడి కుమ్మాలకయ్యో నన్ను చూపు చూడయ్యో కాకతీయ కోట మీద కొయిలకు సింగి అది రమ్మని కోరింది కొయిల పాట కొంత పాడి కుమ్మాలకయ్యో నన్ను చూపు చూడయ్యో కాకతీయ కోట మీద కాకతీయ కోట మీద కాకతీయ కోట మీద కాకతీయ కోట మీద మామా ఏ మామ 21,500 మంది నరసింహులు పాట అప్పుడే చూపెట్టాం కదా ఆ భగవంతుడి దగ్గర ఉంటేనే ఒక పాట మనం ఏదో పిక్చర్ లెక్క ఇట్లా లావాటి చూపించే లెక్క కాదు మన పాట అయిపోయేదాకా భగవంతుని చేతుల్లో ఉండాలి అయ్యాక 21,500 మంది నరసింహులు ఒకటోసారి అదే పోతుంది లడ్డు మళ్ళా పోతే మాత్రము ఇప్పుడు మళ్ళా సంవత్సరం దాకా దొరకదు 21,500 మంది నరసింహులు రెండోసారి 5 సార్లు అంట 21,500 500 ఐదోసారి బోలో గణేష్ మహారాజుకి వినాయక స్వామికి చేతిలో ఉన్న 200 లడ్డు ఆ యొక్క భగవంతుని పాట 1,111 రూపాయలు 14,500 ఒకటోసారి 14,500 రెండోసారి 4వోసారి ఒకసారి ఛాన్స్ ఉన్నది ఆ యొక్క భగవంతుని లడ్డు పోతే మాత్రం దొరకదని నేను కోరుతున్నాను 14,500 ఐదోసారి జై వినాయక స్వామికి ఈ లడ్డు మళ్ళా పోతే మాత్రం మన సంవత్సరం దాకా దొరకాలంటే చాలా ఇబ్బంది ఆ యొక్క వినాయకుడు కూడా మన సంవత్సరం దాకా ఆయన ఆ యొక్క ఇవాళ రోజున ఆ గంగమ్మ ఒడిలో ఆ యొక్క నిమజ్జనం అవుతుడు కాబట్టి ఆయన చేతుల కొత్తు మనము లడ్డు అందుకుంటున్నాము 10,000 చింతకింది బాగులు పాట 10,000 ఐదోసారి జై